భార్యలారా మీ భర్తలు గౌరవించండి, భర్తలారా మీ భార్యలు ప్రేమించండి. అప్పుడు ఏక మనసు మీకు ఉంటుంది. ఏక మనసు కలిగి ఉండాలి అనుకుంటున్నారా? అయితే భార్యలారా నీ భర్తల్ని గౌరవించండి. ఆనోదేం, ఇంగ్లీష్ బైబిల్లో హానర్ అంటే సన్మానించు. సన్మానించు షాలుగా పోలమాలేని కాదు, సన్మానించు అంటే వాడు మాటని ఇను. రోజుకో షాలు గురించి కప్పమని కాదు, వాడి మాట ఇను. వాడి మాట ఇనే అవసరం నీకు లేకపోవచ్చు, కానీ నువ్వు విను. వాడు మాట ఇనే అంత మంచిదేం కాకపోవచ్చు, కానీ ఇను. వాడు పెద్ద ఆలోచన చేసి చెప్పుకోకపోవచ్చు, కానీ విను. వాడు మాట గౌరవించదగ్గదేం కాకపోవచ్చు, కానీ విను. యు ఆర్ మెంట్ టు హియర్ అండ్ హానర్ యువర్ హస్బెండ్. నీకు చెప్పిన మాట ఏంటో తెలుసా? భార్య నీకు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ భర్తకు లోబడి ఉండు. ఆయన్ని నువ్వు గౌరవించు. యు హానర్ హిమ్. ఆయనకు లోబడి ఉండు. భార్య అందరినీ గౌరవిస్తావు. మీ తల్లింటి వారిని ఏం గౌరవిస్తావో, ఎంత గౌరవం చచ్చేదాకా. నీకు కుటుంబం ఉంది, ఆ కుటుంబాన్ని నువ్వు పోషించాలి, కుటుంబ బాధ్యత ఏముంది. అయినా కూడా నీ తల్లిదండ్రులకు ఎంత గౌరవమో. ఒక్క మాట తూలి మాట్లాడితే ఇంత ఎత్తులు లేచి విసురుగా వచ్చేస్తావే, అంత గౌరవం తల్లిదండ్రుల మీద ఉంది, నీ భర్త మీద లేదా? హానర్ యువర్ హస్బెండ్. ఏక మనసు కలిగి ఉండాలంటే, ఐక్యమత్యం కలిగి ఉండాలంటే కుటుంబంలో ఈ భర్తను గౌరవించాలి. రిక్షా దొక్కేవాడైనా కూడా వాడిని గౌరవించాలి. ఎప్పుడైతే భర్త భార్య యొక్క గౌరవాన్ని లేక ఆమె చూసే పద్ధతిని తీసుకుంటాడో ఆటోమేటిక్గా భార్యని వాడు ప్రేమించాడు. ఆడ పనికి మాలినోడు కదా ఆడ అని నలుగురిలో అన్నావు అనుకో, ఇక వాడు పని మాలతనం అంతా చూపిస్తాడు. వాడు ఎంత పిచ్చోడైనా కూడా నలుగురిలో వాడిని దిగజార్చి మాట్లాడరాదు. ఎందుకంటే భార్యగా వాని గౌరవం కాపాడే బాధ్యత నువ్వు గౌరవం కాపాడబడితే పక్కింటోడు కాపాడతాడా వచ్చి? నీ భర్త నువ్వే అగౌరవపరిస్తే మరి ఎవడు వచ్చి గౌరవిస్తాడు? ఈజ్ ద హెడ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. వాడు చేసే చిన్న పని అయినా కూడా ఈజ్ హెడ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. యూ షుడ్ హానర్ హిమ్. నలుగురిలో గాలి బాగా వాడొత్త పరికమాలు. ఎవడు గురించి అంటున్నా? నువ్వు గౌరవించాల్సిన వ్యక్తిని అగౌరవపరుస్తున్నావు. గౌరవించకపోగా అగౌరవం తీసుకొస్తున్నావు. అది ఎంత చెడు చేస్తుంది కుటుంబానికి ఆలోచించు. అలాగే భర్త నీకు చెప్పింది తెలుసా? నీ భార్యను ప్రేమించు. యు లవ్ హర్. అవి నేను జాగ్రత్తగా చూసుకున్నా సార్. నువ్వు జాగ్రత్త చూసేది కాదు, ప్రేమించావు. అవి ఏం రాకుండా నేను చుట్టూ ఏర్పాటు చేస్తున్నాను సార్. ఎందుకయ్యా అన్ని పిచ్చి పిచ్చి అని చేస్తాను. నేను బాగా చూసుకోండి సార్, నేను జాగ్రత్తగా చూస్తాను. అవి కాదు, నువ్వు ప్రేమించు. లవ్ హర్. కుక్కలు ప్రేమిస్తావు కదా, మనిషిని ప్రేమించు. పక్షులు ప్రేమిస్తావు కదా, మనిషిని ప్రేమించు. బండిని ప్రేమిస్తావు కదా, మనిషిని ప్రేమించు. ఇంటిని ప్రేమిస్తావు కదా, మనిషిని ప్రేమించు. కారుని ప్రేమిస్తావు కదా, మనిషిని ప్రేమించు. ఇవన్నీ ప్రేమించే కాదు మగోడా, నీ భార్యను ప్రేమించు. అప్పుడు మీరు ఏక మనసు కలిగి ఉంటారు. అంటే యూనిటీ అంటే అదే. యూనిటీ అంటే అదే. ప్రేమించడానికి ఉన్న నీవు మిగతా అన్ని చేసినా ప్రేమ లేకపోతే శూన్యం కదా. ఆస్తిపాసులు కూడబెట్టు, బంగారాలు నిలువెత్తున దిగై, ఆ కావాల్సిన సమకూర్చు, ఏమని చేయి. ప్రేమ లేకపోతే వృధా. చాలా సంతోషం, నాకు మంచి ఇల్లు కట్టారు మీరు, చాలా బాగుందమ్మా. మీ ఆయన భలే సంపాదిస్తున్న డబ్బు మాత్రం, చాలా తెలివిగలాడు మీ ఆయన. ఎంత డబ్బు ఉంది మీకు? చాలా కట్టాడు, మంచి ఇల్లు కట్టాడే. ఈ చోట ఈ ప్రాంతంలో ఇటువంటి ఇల్లు లేదే, భలే ఉంది ఇల్లు. అవునా మాస్టర్ గారు? పిల్లలు బాగున్నారమ్మా? బాగా చదువుతున్నారా? అందరూ సెటిల్ అయిపోయారు పాస్టర్ గారు. ఎట్టారమ్మా? ఏం ముఖమేం దిగులుగా ఉంది? ఏం చెప్పడా పాస్టర్ గారు? అన్నీ ఉన్నా అల్లు ఉన్నట్టు సిని ఉన్నట్టు ఆ జీవితంలో అన్నీ ఉన్నా కూడా ప్రేమ లేదే. ఆయన ఎప్పుడు పోతాడో ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎంత సంపాదించే లాభం, ఎంత ఇల్లు కట్టే లాభం? ప్రేమ లేనప్పుడు ఏముండే లాభం పాస్టర్ గారు అంటుందట. అన్నీ ఉన్నా ప్రేమ లేకపోతే సున్నా. సో హస్బెండ్, ప్లీజ్ లవ్ యువర్ వైఫ్స్. నీ భార్యలను ప్రేమించు. లవ్ హర్. లవ్ హర్.